ఫస్ట్ మ్యాచ్లోనే వేరే లెవెల్లో 286 పరుగులు కుమ్మి పడేస్తే అబ్బబ్బా ఏం కొట్టుడు ఏం బాదుడు అనుకున్నాం. ఈ సీజన్లో తిరుగులేనట్టేనని సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ అంతా మురిసిపోయారు. నిరుడు ఫైనల్కు చేరుకోవడం, ఈ ఏడాది ఆరంభ మ్యాచ్లోనే ఇరగదీయడంతో ఈ సీజన్లో తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ SRHకు ఎప్పుడూ లేనంతగా సపోర్ట్ చేస్తున్నారు. కానీ టీం పర్ఫార్మెన్స్ మాత్రం అంచనాలకు 100 కిలోమీటర్ల దూరంలో ఉందనే చెప్పాలి. జట్టుకు బలమని భావించిన బ్యాటింగ్ లైనప్ అంచనాలకు తగ్గట్టు రాణించలేక తేలిపోతుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్ చచ్చి బతికి 2 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. టోర్నమెంట్ సగం ముగిసిపోగా కేవలం 4 పాయింట్లతో పాయింట్ల టేబుల్లో చిట్ట చివరి నుంచి 2వ స్థానంలో నిలిచింది. లీగ్ దశలో జట్టుకు ఇంకా 7 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరి ఈ స్టేజ్ నుంచి SRH ప్లే ఆఫ్స్ కు చేరుకునే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయో విశ్లేషిద్దాం. IPL 2025 సీజన్లో హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరుకునే అవకాశాలు పూర్తిగా ముగిసిపోలేదు. కానీ సంక్లిష్టంగా మారాయని మాత్రం చెప్పక తప్ప. ఏప్రిల్ 17న అంటే గురువారం రాత్రి ముంబై ఇండియన్స్ చేతులు ఓడిపోయాక సమీకరణాలు ఇంకాస్త ఇబ్బందికరంగా మారిపోయాయి. ఈ స్టేజ్లో ప్లే ఆఫ్ సమీకరణాలను పరిశీలిస్తే సన్ రైజర్స్ మిగిలి ఉన్న అన్ని మ్యాచ్ల్లోనూ విజయం సాధిస్తే మొత్తం 18 పాయింట్లతో ఎలాంటి ఈక్వేషన్స్తో సంబంధం లేకుండా నేరుగా ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అవుతుంది. అయితే అదంత ఈజీ మాత్రం కాదు. ఎందుకంటే SRH తన హోమ్ గ్రౌండ్లో పటిష్టంగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లతో ఆడాల్సి ఉండగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జైంట్స్ జట్లను వారి సొంత మైదానాల్లో టీ కొట్టాల్సి ఉంటుంది. కాబట్టి 7 మ్యాచ్ల్లో గెలవడం అంత తేలిక కాదు. అదే జరిగితే నిజంగా అద్భుతమే అవుతుంది. ఈక్వేషన్ 2లో చూస్తే SRH టీం మిగిలిన 7 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించాల్సి ఉంటుంది. ఈ సమీకరణంలో మొత్తం 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ కు గ్యారంటీగా అర్హత సాధిస్తుంది. ఇక ఈక్వేషన్ 3ను పరిశీలిస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మిగిలిన మ్యాచ్ల్లో 5 లేదా 4 మ్యాచ్ల్లో గెలవాల్సి ఉంటుంది. అప్పుడు 14 పాయింట్లతో ప్లే ఆఫ్ రేస్లో 4వ స్థానం కోసం 2 లేదా 3 జట్లతో పోటీ పడాల్సి ఉంటుంది. ఈ సమీకరణంలో నెట్ రన్ రేట్ నిర్ణయాత్మకం అవుతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రస్తుత నెట్ రన్ రేట్ అత్యంత దారుణంగా ఉంది. ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయాక -1.21% దిగజారింది. నెట్ రన్ రేట్ మెరుగుపడాలంటే మిగిలి ఉన్న మ్యాచ్ల్లో సన్ రైజర్స్ భారీ విజయాలు సాధించాల్సి ఉంటుంది. ఇక 12 పాయింట్లతో కూడా ప్లే ఆఫ్ ఛాన్స్ దక్కుతుందని భావించడం దురాశే అవుతుంది. ఒకవేళ టోర్నీలో అనూహ్య మలుపులు, ఇతర జట్లకు ఊహించిన ఫలితాలు ఎదురైతే తప్ప అది సాధ్యం కాదు. ఆ సిచ్యువేషన్లో కూడా నెట్ రన్ రేట్ నిర్ణయాత్మకంగా మారుతుంది. మిగిలిన 7 మ్యాచ్ల్లో 3 కంటే ఎక్కువ మ్యాచ్ల్లో ఓడిపోతే మాత్రం ప్లే ఆఫ్స్ రేస్ నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ నిష్క్రమించినట్టే. 10 లేదా అంతకంటే తక్కువ పాయింట్లతో ఉంటే ఎలాంటి అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఇప్పటికే 6 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్ జట్టు 10 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా గుజరాత్ టైటన్స్, RCB, పంజాబ్ కింగ్స్ జట్లు 6 మ్యాచ్లు ఆడి 8 పాయింట్ల చొప్పున వరుసగా 2, 3, 4 స్థానాల్లో నిలిచాయి. మిగతా జట్లన్నీ ఏప్రిల్ 17 నాటికే 7 చొప్పున మ్యాచ్లు ఆడేశాయి. 4 పాయింట్ల చొప్పున చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు చివరి 3 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఇక్కడ నుంచి టోర్నమెంట్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూద్దాం. మరి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇంత ఘోరంగా విఫలం అవడానికి కారణాలు మీకేమనిపిస్తున్నాయో కామెంట్ల రూపంలో తెలియజేయండి. కంటెంట్ నచ్చితే లైక్ కొట్టి ఫాలో అప్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ కంటెంట్.